ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరినీ మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నారు. దేవుని కృపలో మీరు ఎంత బాగున్నారు కదా. దేవుడు తన ప్రేమను, తన కృపను, తన కనికరమును చూపిస్తూ మనలను కాపాడి భద్రపరిచి ఈరోజు మరలా ఈ విధంగా అందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ఆయనను స్తుతించే భాగ్యం మనకిచ్చినందుకు మొదటిగా ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. తన వాక్కు ద్వారా ప్రతిరోజైనా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఎవ్వరూ బలపరచలేనంతగా మనల్ని బలపరుస్తున్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్న దేవుడు తప్పకుండా రాబోయే కాలంలో మీ జీవితంలో మేలు చేయబోతున్నారు. అందును బట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్న దిగులు పడకండి, భయపడకండి. దేవుని కృపపై ఆధారపడండి. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కాదు, దేవుని కృప మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. అందువల్ల పూర్తిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన కృపపై ఆధారపడండి. ఆయన లేవనెత్తేంత వరకు, ఆయన హెచ్చించేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమెన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు నేను ఏ విధంగా రక్షించబడతాను, ఈ పరిస్థితుల నుండి నేను ఏ విధంగా తప్పించబడతాను, నాకు మార్గం ఏది, నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు కదా. ప్రభు కృపచేత మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడు. ఆయన కృపే మిమ్మల్ని నడిపిస్తుంది. మీ యోగ్యతను బట్టి కాదు, మీ కెపాసిటీని బట్టి కాదు, మీ అర్హతను బట్టి కాదు, మీ టాలెంట్స్ని బట్టి కాదు, లేక మీ జ్ఞానమును బట్టి, మీ చదువును బట్టి, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, మీ యోగ్యతను బట్టి కాదు. కానీ ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఎందుకు పనికిరాని మనకు ఉచితంగా అనుగ్రహించబడినదే దేవుని యొక్క కృప. దావీదు మహారాజు 136వ కీర్తనలో ఆయన కృపను గురించి వివరిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను అని. అవును, ఆయన కృప ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నవారికి, ఏమీ లేని స్థితిలో ఉన్నవారికి, పేదలకు, దీనులకు, భయంకరమైన వ్యాధిగ్రస్తులుగా మంచంపై ఉన్నా సరే, జ్ఞానహీనులుగా ఉన్నా సరే, అందరి చేత తృణీకరించబడుతూ ఉన్నా సరే, వెలివేయబడిన స్థితిలో ఉన్నవారైనా సరే, మీరు పనికిరాని వారు అని పదే పదే మిమ్మల్ని గురించి అనబడుతున్నా సరే, ఎవరైనా అంటున్నా సరే, మిమ్మల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకుంటాడు ఆయన. ఈరోజు ఈ విధంగా మనం ఉన్నామంటే యోగ్యతను బట్టి కాదు, కానీ కేవలము కృప వలననే మనం రక్షించబడ్డాము. పాపములో, రోగములో ఇప్పటికీ ఒకవేళ దీనస్థితిలో ఉన్నా మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా ఒకసారి చదవండి. ఆయన ప్రేమ, ఆయన కృప మనకు అర్థమవుతుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన ప్రేమ, ఆయన కృప ప్రవహిస్తూనే ఉంది. కృపా ప్రవాహానికి ఆనకట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కృపకాలం ఉన్నంత వరకు కూడా ఆయన నీపై కృప చూపిస్తూనే ఉంటాడు. అయితే ఒకసారి ఆలోచించండి, కృపకాలం దాటిపోకముందే ఆయన కృపలోనికి రండి. కృపను దాటిపోనివ్వద్దు, కృపలో నిలిచి ఉండండి. ఆయన కృప మిమ్మల్ని తప్పక ఈ లోకంలో సమాధానంతో పాటు నిత్య జీవంలో ఉన్నతమైన స్థితిని కూడా నీకు అనుగ్రహిస్తుంది. ఇంత కృప చూపిస్తున్న దేవుడు నీ స్థితిని బాగు చేయలేడా? చూడండి, రోమా 8వ అధ్యాయం 32వ వచనంలో తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, తన ప్రియకుమారుని బలిగా మన కొరకు అర్పించిన దేవుడు ఈరోజు నీవు ఏ దేని స్థితిలో ఉన్నా
ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను విడిచిపెట్టదు ఆయన కృప. నువ్వు ఒకవేళ విడిచిపెట్టలేని పాపంలో ఉన్నా నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన కృప నిన్ను తప్పక విడిపిస్తుంది. వ్యసనాలతో నలిగిపోతూ ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన కృప సిద్ధంగా ఉంది. నీ కొరకు ఆయన కృప ఎదురు చూస్తూ ఉంది. ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమను బట్టి నీపైన కృప చూపిస్తూ ఉన్నాడు. నీవు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? జయించలేని వాటితో నలిగిపోతూ ఉన్నావా? దాటలేని వాటిని గుచ్చి వేదన పడుతూ ఉన్నావా? నీ వ్యాధిని బట్టి బాధపడుతూ ఉన్నావా? నీ కుటుంబంలో వచ్చిన ఒక పెద్ద శోధనను బట్టి నలిగిపోతూ ఉన్నావా? ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నీకు తెలియడం లేదా? అయినా పర్వాలేదు, భయపడొద్దు. దేవుని కృపపై ఆధారపడు. అయ్యా, నా ప్రయత్నం కాదు, నేను కాదు, నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా ధనము కాదు, నేనెంత మాత్రము కాదయ్యా, కేవలము నీ కృప చేతనే నేను రక్షించబడాలి. కేవలం నీ కృప చేతనే నా కుటుంబము లేవనెత్తబడాలి. కేవలం నీ కృప చేతనే ఈ భయంకరమైన సమస్యల నుండి నేను దాటి వెళ్ళాలి. కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఆత్మీయంగా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆత్మవరాలు పొందుకోవాలి. ఆత్మశక్తితో నేను నింపబడాలి. నీ కృపను బట్టి మాత్రమే నీ పరిచయం నేను ముందుకు సాగాలి. నీ కృపను బట్టి మాత్రమే నన్ను వాడుకోండయ్యా. నీ సేవలో నా యవనకాలం దాటిపోకముందే నన్ను వాడుకోండయ్యా. కృపకాలం దాటిపోకముందే నన్ను నీ కొరకు వాడుకోండయ్యా అని ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీ కృపే మాకు దిక్కయ్యా అని ఆయన కృప కొరకు వేడుకుందాం. మరి ఆయన ప్రేమకు హద్దు లేదు, ఆయన కృపకు హద్దు లేదు. నువ్వెంత దేని స్థితిలో ఉన్నా, నువ్వెటువంటి పాపపు స్థితిలో ఉన్నా, ఎవ్వరూ చూపలేని ప్రేమ ఆయన నీపై చూపిస్తున్నారు. ఎవ్వరూ చూపలేని కృప నీ కొరకు సిద్ధంగా ఉంది. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటనైన ప్రేమ, తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటనైన ప్రేమ, పేదలకు నిరుపేదలకును, విధవలకును, అనాథలకును, బంధుమిత్రులు చూపలేని ప్రేమ, కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయ్యా. నరులకైన రూపమైన ప్రేమ, పరము చేర్చగా ప్రాణమిచ్చిన ప్రేమ, దొంగలకు వ్యభిచారులకును, క్రూరులకు నరహంతకులకు, దొంగలకు వ్యభిచారులకును, క్రూరులకు నరహంతకులకు, మనుజులివ్వని మధురమైన ప్రేమ, కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయ్యా. నీదు ప్రేమకు కొలతలేదయ్యా. నీదు ప్రేమ సాటి రాదయ్యా. ఎవరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయ్యా. నీదు ప్రేమకు కొలతలేదయ్యా. ఈ వాగ్దానం విన్న వారందరూ నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించి ఉంచారు. మరి ఒక దినమును చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు. నీ కృపను తెలుసుకునే భాగ్యాన్ని, నీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నా కృప చేతనే మీరు రక్షించబడ్డారని. అవును తండ్రి, నీ కృప లేనిది మేము లేమయ్యా. నీ కృప ద్వారా మాత్రమే మేము రక్షించబడ్డామో. మేము ఏ విధంగా ఉన్నామో, మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి మాత్రమే. ఇంతగా కృప చూపిస్తున్నా నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేం తండ్రి. మా హృదయాన్ని మీకు ఇస్తున్నామయ్యా. మా జీవితానికి సమర్పించుకుంటున్నాం తండ్రి. విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి. మేము కాదని పూర్తిగా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేము జీరో అని పూర్తిగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేము నథింగ్ అని పూర్తిగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. కృపను బట్టి మా పట్ల మీరు కలిగిన రక్షణ సంకల్పం బట్టి, రక్షణ కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఇక ముందు కూడా నీ కృప చేత మమ్మల్ని నడిపించబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. అనేక మంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిపై నీ కృప చూపిస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని నీ కృప చేత లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు. నీకే భేదం లేదు తండ్రి. కృప అందరినీ ఒకే విధంగా చూస్తుంది. కృప అందరిపై ఒకే విధంగా కుమ్మరించబడుతుంది తండ్రి. నీ కృప కొరకు వందనాలు నైనా. ఎవరు ఏ లేమిలో ఉన్నారో, ఏ కొరతలో ఉన్నారో, ఏ కలవరంతో ఉన్నారో, ఏ టెన్షన్తో ఉన్నారో, ఏ గలిబిలితో, ఏ భయముతో, బెంగతో ఉన్నారో, ఏ విషయం వారిని భయపెడుతూ ఉన్నా, ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నా, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. మనుషులు చేయి దాటిపోయిన వాటిని కూడా నీ కృప బాగు చేస్తుందయ్యా. ఎంతమంది చేయి దాటిపోయిన పరిస్థితిలో ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో, చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఇక మాకు కాదు మేము చెయ్యలేమనుకుంటున్నారో, ప్రతి ఒక్కరి మీద నీ కృప కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ కృప చేత రక్షిస్తున్నందుకు, నీ కృప చేత నడిపిస్తున్నందుకు, మీ కృప చేత వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు తోడయండి. ప్రతి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ లోకంలో ఎవరి ప్రేమకు నువ్వు నోచుకొనకపోయినా, ఎవరి కృప నీపై లేకపోయినా భయపడొద్దు. దేవుడు నీపై కృప చూపిస్తున్నాడు. ఆయన కృప మిమ్మల్ని రక్షించబోతుంది. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.